మహాభారత యుద్ధం 18 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యుద్ధంలో ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను కోల్పోతారు. కౌరవ సేనలు కనుమరుగవుతాయి. కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు నేల కొరుగుతారు. యుద్ధం ముగిసిన తరువాత పాండవులు కృష్ణుడితో కలిసి తమ శిబిరాలకు చేరుకుంటారు. అర్జునుడు తన రథంలోంచి క్రిందికి దిగుతాడు. ఆ వెనుకే శ్రీకృష్ణుడు దిగుతాడు. ఆ మరుక్షణమే ఆ రథం ఒక్కసారిగా తగలబడిపోతుంది. ఊహించని ఆ సంఘటనకి పాండవులంతా ఆశ్చర్యపోతారు. అలా జరగడానికి కారణమేమిటని కృష్ణుడిని అడుగుతారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ వంటి మహావీరులు అత్యంత శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించారని, అయితే వాటి ప్రభావాన్ని తాను నిలువరిస్తూ వచ్చానని కృష్ణుడు చెబుతాడు. యుద్ధం ముగిసింది కనుక తాను పక్కకి తప్పుకోవడంతో రథం తగలబడిపోయిందని అంటాడు. దీనిని బట్టి అర్జునుడిని శ్రీకృష్ణుడు ఎలా రక్షిస్తూ వచ్చాడనేది అర్థం చేసుకోవచ్చు.